హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ముత్యాల మాటలు. బీ ద పర్సన్ హూ లీవ్స్ మార్క్, నాట్ స్కార్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మార్క్ అంటే గుర్తు, చిహ్నం. స్కార్ అంటే మచ్చ. ఉదాహరణకి అశోక చక్రం చిహ్నాన్ని తలుచుకుంటే ధర్మ పరిపాలన అని జ్ఞాపకం వస్తుంది. స్వస్తిక్ చిహ్నాన్ని తలుచుకుంటే శుభసూచన అని జ్ఞాపకం వస్తుంది. మరి అర్థం లేని గీతలను చూస్తే చిరాకేస్తుంది. ఇది కేవలం చిహ్నాలకు మాత్రమే పరిమితం కాదు, మన జీవితాలకు వర్తిస్తుంది. ఎలాగంటారా? ఉదాహరణకి అబ్దుల్ కలాం గారిని తలుచుకుంటే అతని మహోన్నతమైన వ్యక్తిత్వం, దేశానికి వారు అందించిన సేవలు గుర్తుకు వస్తాయి. ఒక సువాసన భరితమైన పువ్వుని తలుచుకుంటే దాని సువాసన ఎలా ఉంటుంది అనేది కూడా మనకి గుర్తుకు వస్తుంది. అలాగే మనం కూడా మనల్ని ఎవరైనా కలిసిన ఒక 10 నిమిషాలు మనతో మాట్లాడాలని అనిపించేలా ఉండాలి, లేదా మనల్ని తలుచుకోగానే వాళ్ళకి చిరునవ్వు రావాలి. అంతేగాని మనల్ని చూసి పారిపోయేలాగా ఉండకూడదు. మరీ మహానుభావుల కోవలోకి చేరలేకపోయినా కనీసం మామూలు మనుషులుగా అయినా ఉందాం. ప్రయత్నిద్దాం మహానుభావుల కోవలోకి చేరడానికి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.